హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ పేరు చెప్తే మనకి ఎక్కువగా సల్మాన్ ఖాన్ గుర్తుకొస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ ని చంపుతామని ఎప్పటి నుంచో కూడా ప్రకటించడం, ప్రయత్నాలు చేయడంతో ఒక్కసారిగా వీళ్ళు ఫేమ్ అయిపోయారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే సార్, వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి పైన మాట్లాడుతూ పాకిస్తాన్ పైన మేము పగ తీర్చుకుంటాం, 26 మందికి ప్రతీకారంగా మేము 1,00,000 మంది పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తామంటూ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎలా ఉంటుంది ఈ బిష్నోయ్ గ్యాంగ్ తో పోరు? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? బిష్నోయ్ గ్యాంగ్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అతను బయోగ్రఫీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. బేసిక్గా అతను హిందూ గ్యాంగ్ లీడరు. అతను బాగా చదువుకున్న వ్యక్తి. చిన్నప్పుడే బాగా రిచ్. అతను చిన్నప్పుడే గుర్రాల మీద వెళ్ళడం, మంచి బైక్ వాడడం అలాంటివి చేసేవాడు. తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా అతను చాలా హైఫైగా ఉండేవాడు. సో బాగా డబ్బున్న వ్యక్తి. తర్వాత తెలివైన వాడు కూడా. సో చాలా కాలం నుంచి అతను లాహోర్ జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి అతను అనేక హత్యలు చేశాడు. సో ఇప్పుడు అతను ప్రధానంగా ఈ మధ్యకాలంలో బయట వినబడ్డానికి 2 కారణాలు. ఒకటి, సల్మాన్ ఖాన్ని బెదిరించడం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింక అనే ఒక దాన్ని చంపడం వల్ల అది లారెన్స్ బిష్నోయ్ అంటారు. ఆ బిష్నోయ్ కమ్యూనిటీకి అది పవిత్రమైంది. దాన్ని ఎవరు చంపకూడదు. అలా చంపాడు కాబట్టి తను మేము చంపేస్తామనేది ప్రకటన ఇచ్చాడు. దానికి సంబంధించి ఒట్టి చంపేయడమే కాకుండా రెక్కీ చేయడం ఇవన్నీ చేశాడు. దాంతో సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీని, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా సల్మాన్ ఖాన్ పెట్టుకున్నాడు. జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగు మాత్రం వాళ్ళకి చాలా పెద్ద ఆపరేషనల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. దేశవ్యాప్తంగా కానీ విదేశాల్లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ సిక్కుల తీవ్రవాదం ఏదైతే ఉందో ఖలిస్తాన్, దానికి కూడా వీళ్ళు వ్యతిరేకం అనమాట. వీళ్ళు ఒక రకంగా హిందూ గ్యాంగ్ బ్యాచ్ అని చెప్పొచ్చు. మామూలుగా మనకి 93 అల్లర్ల తర్వాత ముంబైలో, అల్లర్లు కాదు బ్లాస్ట్లు సార్, 93 ముంబై బ్లాస్ట్ల తర్వాత ఈ చీలిక కనబడుతుంది. అంటే దావుద్ ఇబ్రాహీంకి ఐఎస్ఐ రిలేషన్స్ ఉండడం, పాకిస్తాను ఇక్కడ దావుద్ గ్యాంగ్ని ఉపయోగించుకొని ఈ దేశంలో బాంబులు పెట్టడం, పేల్చేయడం, ప్రజల్ని చంపడం, మాఫియాగా ఉండి టెర్రరిస్ట్గా దావుద్ పరిణామం చెందిన తర్వాత చోటా రాజన్ లాంటి బ్యాచ్ అంతా కూడా హిందూ ముస్లిం గ్యాంగ్లుగా విడిపోయారు. ఇక్కడ మనకు నయీం ముస్లిం అయినప్పటికీ నయీం కూడా దేశభక్తుడు. ఇక్కడ ఐఎస్ఐకి, ముస్లిం టెర్రరిజానికి చాలామందికి ఇతను వ్యతిరేకి. చాలామంది ముస్లిం టెర్రరిస్టులని నయీం పట్టించాడు కూడా. అంటే తను కూడా, నయీం కూడా ముస్లిం టెర్రరిజంలో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి కొంతమంది తన మనుషుల్ని దాంట్లోకి పంపించి చాలామందిని ఇక్కడ పోలీసులకు పట్టించాడు నయీం. అలాగా గ్యాంగ్స్టర్లలో కూడా దేశభక్తులు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఏంటంటే 26 మంది చంపారు మన దేశంలో వచ్చి, మేము వాళ్ళ దేశంలోకి వెళ్ళి 1,00,000 మందిని చంపుతామని ప్రకటించారు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే నువ్వు నిజంగా చంపేవాడైతే చంపినాక ప్రకటించు. అక్కడ ఒక 50 మందిని చంపి మేమే చంపామని అప్పుడు ప్రకటించు. అప్పుడు నీ దమ్ము ఏంటో తెలుస్తుంది. అదేమి లేకుండా ఎవడైనా ప్రకటించు. నేను కూడా చెప్పొచ్చు 2,00,000 మందిని నేను పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తానని ప్రకటించవచ్చు. ఏం పోయింది పోస్ట్ పెట్టడానికి? నిజంగా వీడికి అంత దమ్ము ఉంటే ఇప్పటివరకు దావుద్ ఇబ్రాహీంని తను ఎందుకు చంపలేదు? టైగర్ మెమోన్ని ఎందుకు చంపలేదు? సయ్యద్ సఫీజ్ని ఎందుకు చంపలేదు? ఇలాంటి చాలామంది టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారు కదా. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఇప్పుడేంటి ఇది జరిగింది? గతంలో కూడా చాలా జరిగాయి కదా. 26/11 జరగలేదా? తర్వాత పుల్వామా ఇది జరగలేదా? చాలా జరిగాయి కదా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఈ గ్యాంగు? అంటే ఇప్పుడు ఏంటంటే అతని మీద బాగా ప్రెజర్ పెరిగింది జైల్లో కూడా. ఎందుకంటే అతని యాక్టివిటీలు బయట పెరగడం వల్ల పోలీసుల ప్రెజర్ అనేది అక్కడ పెరిగింది. దాంతో ఇప్పుడు సమయం దొరికింది, నేను దేశభక్తుని చెప్పుకోవాలి. ఇప్పుడు కానీ ఇలా ప్రకటిస్తే నాకు హిందూ సంఘాల మద్దతు దొరుకుతుంది, గవర్నమెంట్ కూడా నాతో సాఫ్ట్గా ఉంటుంది అన్న ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది తప్ప నిజంగా చేసేవాడు ఉంటే చేసేసి చెప్పాలి. 1,00,000 మందిని నీకు చంపే వ్యవహారం నీ దగ్గర ఉంటే నువ్వు ఎందుకు 1,00,000 మంది వద్దు, కనీసం ఒక 10 మందిని చంపు అక్కడ పోయి వెళ్ళి. సో అది చేయకుండా
ప్రకటన ఇవ్వడంలో ఆంతర్యం ఏంటంటే ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఒక స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది తప్ప నిజంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి అంత సీను ఉందా, పాకిస్తాన్కి వెళ్ళి చంపేసి వచ్చేసి సీను ఉందా అని అంటే డౌట్. ఉంటే మరి ఎందుకు చంపలేదు? దీనికి ఇంకొక కాంటెక్స్ట్ ఏమిటంటే 2 పరిణామాలు ఇటీవల పాకిస్తాన్లో జరిగాయి. ఒకటి మనకి 26/11 2008లో ముంబైలో తాజ్మహల్ మీద మిగతా చోట్ల దాడులు జరిగాయి కదా. ఆ దాడుల సూత్రధారి సయ్యద్ హఫీజ్ అతన్ని కి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అతను ఎవరంటే ఈ లష్కరే ఈ తైబా, దీనికి ఎల్ఈటి అంటారు దాన్ని, ఆ ఎల్ఈటికి అతను బాస్ అనమాట. సో అతన్ని ఎప్పటి నుంచో ఇండియా పట్టుకోవాలని ట్రై చేస్తుంది కానీ అతను దొరకట్లేదు. పాకిస్తాన్ అతనికి ఆశ్రయం ఇస్తుంది. ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది, అతనికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారని. ఎందుకంటే అతని మీద ఇండియా ఏమన్నా సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని చెప్పి అతనికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి, స్కై నుంచి కూడా దాడులు చేయని విధంగా అక్కడ చూసుకుంటున్నారు, అతన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అనేది ఫస్ట్ పరిణామం. రెండవ వార్త ఏంటంటే ఐఎస్ఐ చీఫ్ని నేషనల్ ఇంటెలిజెన్స్ సలహాదారుడుగా, ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పెట్టారు. ఫస్ట్ టైం ఇది, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసుకెళ్ళి నేషనల్ అడ్వైజర్గా పెట్టడం అనేది ఫస్ట్ టైం పాకిస్తాన్లో చేశారు. దీన్ని బట్టి పాకిస్తాన్లో ఐఎస్ఐ యొక్క కమాండ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మన దేశంలో టెర్రరిజానికి ప్రధాన కారణం ఐఎస్ఐ సంస్థనే, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ సంస్థనే మన దేశంలో ఎక్కువగా టెర్రరిస్టులకి సహాయం చేయడం, వాళ్ళని ఇక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేయడం, ఎట్లా చేయాలి అని చెప్పించడం, ఇవన్నీ ఒకటి చేస్తుంది. రెండోది మన దేశంలో కొంతమందిని తమ ఏజెంట్లుగా తయారు చేసుకోండి. నిన్ననే పఠాన్ ఖాన్ అనే రాజస్థాన్లో కూడా ఒక ఐఎస్ఐ ఏజెంట్ని అరెస్ట్ చేశారు. అలాగే ఐఎస్ఐ ఏజెంట్లని ఈ మధ్యకాలంలోనే 3-4 ఇండియాలో అరెస్ట్ అయ్యారు. అలాగే మన దేశంలో కొంతమంది ఐఎస్ఐ ఏజెంట్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడం, మన దేశంలో ఉండే ముస్లింలు కొంతమందిని ఐఎస్ఐ ఏజెంట్లుగా తయారు చేసుకోవడం, ఇవన్నీ అది చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రకటనని అర్థం చేసుకోవాలి. ఇతని లారెన్స్ బిష్నోయ్ ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతుంది తప్ప నిజంగా ఇతనికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, పాకిస్తాన్కి వెళ్ళి చంపేసి వచ్చేంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. కెనడాలో చేయడం ఈజీ, పాకిస్తాన్లో చేయడం అంత ఈజీ కాదు. అది గవర్నమెంట్ అనుకుంటే మన గవర్నమెంట్ చేయగలదు. నిజానికి ఇప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించిన ఆప్షన్స్లో కోవర్ట్ ఆపరేషన్స్ ఒకటి. ఎందుకంటే మన రా ఏజెంట్స్, రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన విదేశాల్లో స్పైయింగ్ చేసే సంస్థ, ఇండియాలో ఉన్న సంస్థ పేరు అది. సో ఒక మొసాద్ లాగా, ఒక మన సిఏఏ లాగా రా అనేది పనిచేస్తుంది. సో